అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఫిజిక్స్లో ప్రీవియస్ క్వశ్చన్స్లు చూసుకుందాం. క్వశ్చన్స్లు చూసుకునే ముందు ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక వస్తువు వేగంగా కదులుతున్నప్పుడు దానిలో నిల్వ చేయబడిన శక్తిని ఏమంటారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ రసాయనిక శక్తి, ఆప్షన్ బి స్థితి శక్తి, ఆప్షన్ సి ఉష్ణ శక్తి, ఆప్షన్ డి గతి శక్తి. ఇక్కడ స్కిప్ చేయకుండా ఆన్సర్ ఏంటో గెస్ చేసిన తర్వాతే ఆన్సర్ అనేది చూడండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ మీకు కూడా తెలిసిపోతుంది ప్యాటర్న్ ఎలా వస్తుందనేది, క్వశ్చన్స్లో ఎలా ఫామ్ చేస్తున్నారనేది కూడా మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గతి శక్తి. ఒక వస్తువు దాని కదలిక కారణంగా కలిగి ఉండే శక్తిని గతి శక్తి అంటారు. వేగం పెరిగితే గతి శక్తి అనేది పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విద్యుత్ నిరోధకతను కొలిచే ప్రామాణిక యూనిట్ ఏమిటి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ అంపియర్, ఆప్షన్ బి వోల్ట్, ఆప్షన్ సి వాట్, ఆప్షన్ డి ఓం. రైట్ ఆన్సర్ ఏంటో గెస్ చేశారా? గెస్ చేసి ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, ఓం. ఓం ద్వారానే విద్యుత్ నిరోధకతను కొలవడం జరుగుతుంది. ప్రామాణిక యూనిట్ అని పిలుస్తారు. ఇక్కడ కనిపిస్తున్న గుర్తుతో దీన్ని సూచించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సాంద్రతను కొలవడానికి ఉపయోగించే ఫార్ములా ఏమిటి? ఆప్షన్ ఏ సాంద్రత ద్రవ్యరాశి బై ఘనపరిమాణం, ఆప్షన్ బి సాంద్రత ద్రవ్యరాశి ఇంటూ ఘనపరిమాణం, ఆప్షన్ సి సాంద్రత బరువు బై ఘనపరిమాణం, ఆప్షన్ డి సాంద్రత ఘనపరిమాణం బై ద్రవ్యరాశి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, సాంద్రత ఈక్వల్ టు ద్రవ్యరాశి బై ఘనపరిమాణం. సాంద్రత అనేది ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశిని దాని ఘనపరిమాణంతో భాగించినప్పుడు వచ్చేదే సాంద్రత. నెక్స్ట్ క్వశ్చన్, కాంతి వేగం గరిష్టంగా ఏ మాధ్యమంలో ఉంటుంది? అంటే కాంతి వేగం అనేది దేంట్లో ఎక్కువగా ఉంటుంది అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ శూన్యం, ఆప్షన్ బి వజ్రం, ఆప్షన్ సి గాలి, ఆప్షన్ డి నీరు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, శూన్యం. శూన్యంలో కాంతి వేగం అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. శూన్యంలో ఎలాంటి అణువులు లేకపోవడం వల్ల కాంతికి ఎటువంటి అవరోధం ఉండదు. అందువలన ధ్వని వేగం అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని దేనిలో ప్రయాణించదు? ఆప్షన్ ఏ గాలి, ఆప్షన్ బి శూన్యం, ఆప్షన్ సి ద్రవ పదార్థం, ఆప్షన్ డి ఘన పదార్థం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, శూన్యం. శూన్యంలో ధ్వని అనేది ప్రయాణించదు. ధ్వని ప్రయాణించడానికి ఒక మాధ్యమం అవసరం, గాలి, నీరు లేదా ఘన పదార్థం. శూన్యంలో ఎటువంటి మాధ్యమం ఉండదు కాబట్టి ధ్వని ప్రయాణించదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక వస్తువుపై గురుత్వాకర్షణ శక్తి వల్ల ఏర్పడే బలాన్ని ఏమని అంటారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ద్రవ్యరాశి, ఆప్షన్ బి వేగం, ఆప్షన్ సి బరువు, ఆప్షన్ డి సాంద్రత. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బరువు. గురుత్వాకర్షణ శక్తి వల్ల ఏర్పడే బలాన్ని బరువు అని అంటారు. బరువు అనేది ఒక వస్తువుపై గురుత్వాకర్షణ వల్ల ఏర్పడే బలం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఫోటో ఎలక్ట్రిక్ ప్రభావం దేనిని వివరిస్తుంది? ఆప్షన్ ఏ కాంతి యొక్క కణ స్వభావం, ఆప్షన్ బి ఉష్ణోగ్రత మరియు నిరోధం మధ్య సంబంధం, ఆప్షన్ సి కాంతి యొక్క తరంగ స్వభావం, ఆప్షన్ డి ధ్వని యొక్క వేగం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఫోటో ఎలక్ట్రిక్ ప్రభావంలో ఒక లోహం ఉపరితలంపై కాంతి పడినప్పుడు ఎలక్ట్రాన్లు విడుదలవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ దృగ్విషయం కాంతిని ప్రోటాన్లు అనే కణాలుగా పరిగణించినప్పుడు మాత్రమే వివరించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నీటిలో ఉన్నప్పుడు వస్తువులు వాటి అసలు బరువు కంటే తక్కువగా అనిపించడానికి కారణమైన సూత్రం ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఏ ఆర్కిమెడిస్ సూత్రం, బి పాస్కల్ సూత్రం, సి బర్నౌలీ సూత్రం, డి న్యూటన్ యొక్క మూడవ చలన నియమం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఆర్కిమెడిస్ సూత్రం. ఒక వస్తువు ద్రవంలో పాక్షికంగా లేదా పూర్తిగా మునిగినప్పుడు అది ద్రవం ద్వారా పైకి నెట్టబడుతుంది. ఈ పైకి నెట్టబడే బలం మునిగిన భాగం ద్వారా స్థానభ్రంశం చెందిన ద్రవం యొక్క బరువుకు సమానంగా ఉంటుంది. ఈ సూత్రాన్నే ఆర్కిమెడిస్ సూత్రం అంటారు. సింపుల్గా చెప్పాలంటే, ఏదైనా ఒక వస్తువుని వాటర్తో నిండి ఉన్న బకెట్లో వేసినప్పుడు ఆ వస్తువు వేయడం వలన ఎంతైతే నీరు వేస్ట్ అయిందో, వేస్ట్ అయిన నీరు అనేది మనం వేసిన వస్తువుకి సమానం అవుతుంది. అంటే ఈక్వల్ బరువు అవుతుంది అన్నమాట. అదే ఆర్కిమెడిస్ సూత్రం.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ దీనిపై పనిచేస్తుంది. అంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనేది ఏ సూత్రంపై పనిచేస్తుంది అనేది క్వశ్చన్స్. ఆప్షన్స్: ఆప్షన్ ఏ ధృవీకరణ, ఆప్షన్ బి ధ్వని తరంగాలు, ఆప్షన్ సి ఎలక్ట్రాన్ యొక్క తరంగ స్వభావం, ఆప్షన్ డి ఫాలోగ్రఫీ సూత్రం. రైట్ ఆన్సర్ ఏంటో గెస్ చేశారా? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఎలక్ట్రాన్ యొక్క తరంగ స్వభావం. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఎలక్ట్రాన్లను ఉపయోగించి ఒక వస్తువు యొక్క పెద్ద చిత్రాన్ని సృష్టిస్తుంది. ఇది ఎలక్ట్రాన్ల తరంగ స్వభావంపై ఆధారపడి పనిచేస్తుంది. ఎందుకంటే ఎలక్ట్రాన్ల తరంగదైర్ఘ్యం కాంతి తరంగదైర్ఘ్యం కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఇది చాలా అధిక రిజల్యూషన్ను అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భూమి నుండి సూర్యుని నుండి భూమికి చేరడానికి కాంతికి పట్టే సమయం ఎంత? ఆప్షన్ ఏ సుమారు 500 సెకండ్లు, ఆప్షన్ బి సుమారు 50 సెకండ్స్, ఆప్షన్ సి సుమారు 15 సెకండ్స్, ఆప్షన్ డి సుమారు 25 సెకండ్స్. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి చేసుకోండి. రైట్ ఆన్సర్ ఏంటో గెస్ చేశారా? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. సుమారు 500 సెకండ్స్లు పడుతుంది. సూర్యుడి నుండి కాంతి భూమిని చేరడానికి సుమారు 8 నిమిషాల 20 సెకండ్స్లు పడుతుంది. 8 నిమిషాల 20 సెకండ్స్ అంటే 8 × 60 చేస్తే మళ్ళీ +20 చేసుకుంటే 500 సెకండ్స్ అనేది పడుతుంది. ఒకవేళ నిమిషాలలో అడిగితే మాత్రం 8 నిమిషాల 20 సెకండ్స్లు అనే ఆన్సర్ ఇవ్వచ్చు. ఒకవేళ క్వశ్చన్స్ మీకు సూర్యుని నుండి భూమికి మధ్య దూరం ఎంత సుమారు అని అడిగితే మాత్రం 150 × 10⁶ అని పెట్టాలి. 150 × 10⁶ కిలోమీటర్స్ అని ఆన్సర్ ఇవ్వాలి. అది కాంతికి పట్టే సమయం. ఇది భూమికి సూర్యునికి మధ్య గల దూరం. క్లారిటీ వచ్చేసింది కదా? చలో నెక్స్ట్ క్వశ్చన్. కాంతి ఒక మాధ్యమం నుండి మరొక మాధ్యమానికి ప్రయాణించినప్పుడు ఏ లక్షణం మారదు? కాంతి ఒక దగ్గర నుండి ఇంకొక దగ్గరికి ప్రయాణించినప్పుడు ఏ లక్షణం అనేది మారదు అనేదే క్వశ్చన్స్. ఆప్షన్ చూసుకుంటే ఏ తరంగదైర్ఘ్యం, బి వేగం, సి దిశ, డి పౌనపున్యం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. పౌనపున్యం. పౌనపున్యం అనేది మారదు కాంతి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు. కాంతి ఒక మాధ్యమం నుండి మరొక మాధ్యమానికి వెళ్ళినప్పుడు దాని పౌనపున్యం మారదు. ఇది కాంతి యొక్క మూలంపై ఆధారపడి ఉంటుంది. చలో నెక్స్ట్ క్వశ్చన్. హైడ్రాలిక్ బ్రేకులు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ బర్నౌలీ సూత్రం, ఆప్షన్ బి ఆర్కిమెడిస్ సూత్రం, ఆప్షన్ సి పాస్కల్ సూత్రం, ఆప్షన్ డి గతిశక్తి సూత్రం. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో అన్ని సూత్రాలు అనేది ఇంపార్టెంట్. ఒకసారి మీ ఫిజిక్స్ వెళ్ళి ఈ సూత్రాలన్నీ ఒకసారి క్లారిటీగా చదువుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలానే అడుగుతారు. సూత్రం దేని ఆధారంగా పనిచేస్తుంది అనేది క్వశ్చన్స్లో అడుగుతూ ఉంటారు. కాబట్టి మీరు క్లారిటీగా ఒకసారి చూసుకోండి. అయితే ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ అనేది చెప్పేస్తున్నాను. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. పాస్కల్ సూత్రం. హైడ్రాలిక్ బ్రేకులు అనేది పాస్కల్ సూత్రంపై ఆధారపడి పనిచేస్తాయి. పాస్కల్ సూత్రం అనేది సంబంధించిన ద్రవంలో పీడనం సమానంగా వ్యాపిస్తుందని చెబుతుంది. కనుక పాస్కల్ సూత్రం ఐడియా ఉంటే మాత్రం ఇది అర్థమవుతుంది. చలో నెక్స్ట్ క్వశ్చన్. ధ్వని యొక్క డాప్లర్ ప్రభావం దేనిలో జరుగుతుంది? ఆప్షన్ ఏ మూలం మరియు పరిశీలకుడు రెండూ కదులుతున్నప్పుడు, ఆప్షన్ బి మూలం కదులుతున్నప్పుడు కానీ పరిశీలకుడు స్థిరంగా ఉన్నప్పుడు, ఆప్షన్ సి ధ్వని మూలం మరియు పరిశీలకుడు మధ్య సాపేక్ష చలనం ఉన్నప్పుడు, ఆప్షన్ డి పరిశీలకుడు కదులుతున్నప్పుడు కానీ మూలం స్థిరంగా ఉన్నప్పుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ధ్వని మూలం మరియు పరిశీలకుడు మధ్య సాపేక్ష చలనం ఉన్నప్పుడు. ఈ డాప్లర్ ప్రభావం అనేది మూలం మరియు పరిశీలకుడు మధ్య ఉన్న సాపేక్ష చలనం వల్ల పౌనపున్యంలో మార్పు. చలో నెక్స్ట్ క్వశ్చన్. వస్తువుల గతిశక్తి దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ ఏ దాని ద్రవ్యరాశిపై మాత్రమే, ఆప్షన్ బి దాని వేగంపై మాత్రమే, ఆప్షన్ సి దాని ద్రవ్యరాశి మరియు వేగంపై రెండిటిపైన, ఆప్షన్ డి దాని శక్తిపైన మాత్రమే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. దాని ద్రవ్యరాశి మరియు వేగంపై రెండిటిపైన ఆధారపడి ఉంటుంది గతిశక్తి అనేది. గతిశక్తికి సూత్రం KE = 21, MV = 2. M అంటే వస్తువు యొక్క ద్రవ్యరాశి అని అర్థం, V అంటే వస్తువు యొక్క వేగం అని అర్థం,
ఈ రెండిటిపైన ఆధారపడి పనిచేయడం జరుగుతుంది గతిశక్తి. నెక్స్ట్ క్వశ్చన్, ద్రవాల స్నిగ్ధత దేనిని వివరిస్తుంది? ఆప్షన్ ఏ ప్రవాహానికి దాని అంతర్గత నిరోధం, ఆప్షన్ బి ఒక ద్రవం యొక్క ఘనీభవన స్థానం, ఆప్షన్ సి ఒక ద్రవం యొక్క ఉపరితల ఉద్రిక్తత, ఆప్షన్ డి ఒక ద్రవం యొక్క సాంద్రత. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ప్రవాహానికి దాని అంతర్గత నిరోధం. స్నిగ్ధత అనే ఒక ద్రవం యొక్క అంతర్గత ఘర్షణ లేదా ప్రవాహానికి దాని నిరోధం. అధిక స్నిగ్ధత ఉన్న ద్రవాలు నెమ్మదిగా ప్రవహిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక లోలకం యొక్క డోలనం ఒక ఉదాహరణ. అంటే లోలకం అనేది దేని యొక్క ఉదాహరణ అని ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్ ఏ ఆవర్తన చలనం, ఆప్షన్ బి రేఖీయ చలనం, ఆప్షన్ సి వృత్తాకార చలనం, ఆప్షన్ డి పరివృత్త చలనం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఆవర్తన చలనం. ఆవర్తన చలనం అనేది ఒక నిర్దిష్ట సమయంలో పునరావృతమయ్యే కదలిక. లోలకం యొక్క డోలనం ఒక ఆవర్తన చలనం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సాంద్రత సూత్రం ఏమిటి? అంటే సాంద్రత యొక్క సూత్రం ఏమిటి అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ ఘనపరిమాణం బై ద్రవ్యరాశి, ఆప్షన్ బి ద్రవ్యరాశి ఇంటూ ఘనపరిమాణం, ఆప్షన్ సి ద్రవ్యరాశి బై ఘనపరిమాణం, ఆప్షన్ డి బలం ఇంటూ స్థానభ్రంశం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ద్రవ్యరాశి బై ఘనపరిమాణం. సాంద్రతను కనుగొనడానికి ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశిని దాని ఘనపరిమాణంతో భాగించాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక వస్తువుపై ప్రయోగించిన నికర బలం 0 అయితే అది ఆప్షన్ ఏ స్థిరమైన వేగంతో కదులుతుంది లేదా స్థిరంగా ఉంటుంది, ఆప్షన్ బి దాని వేగం తగ్గుతుంది, ఆప్షన్ సి దాని వేగం పెరుగుతుంది, ఆప్షన్ డి త్వరణం చెందుతుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, స్థిరమైన వేగంతో కదులుతుంది లేదా స్థిరంగా ఉంటుంది. న్యూటన్ యొక్క మొదటి చలన నియమం ప్రకారం ఒక వస్తువుపై నికర బలం 0 అయితే అది స్థిరంగా ఉన్నప్పుడు స్థిరంగానే ఉంటుంది లేదా స్థిరమైన వేగంతో కదులుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ అండి, ఒక లెన్స్ యొక్క పవర్ యొక్క యూనిట్ ఏమిటి? ఆప్షన్ ఏ జౌల్, ఆప్షన్ బి మీటర్, ఆప్షన్ సి వాట్, ఆప్షన్ డి. లాస్ట్లో ఆన్సర్ అనేది మిస్ అయిపోయిందండి. నేను ఆన్సర్ అనేది అక్కడ బ్లూ టిక్తో టిక్ చేశాను. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.